నమస్కారం గురుగారు. నమస్కారం. మీకు ఈ యొక్క అష్టావధానం చేయాలి అంటే ఎంతో అద్భుతమైనటువంటి మేధస్సు కావాలి, ఆ వాక్శక్తి కావాలి, ఆ సరస్వతి అనుగ్రహం కావాలి. మొట్టమొదట మీకు మీ జీవితంలో ఆధ్యాత్మికంగా అనుభూతులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 1960లో నేను ఎస్ఎస్ఎల్సి కంప్లీట్ అయ్యి బాసర్కు వెళ్ళాను. అప్పుడు నా వయస్సు 14-15 ఏళ్ళు. అక్కడ బాసర్లో అనుష్ఠానం చేయాలని అక్కడ వెళ్ళాను. అక్కడ అనుష్ఠానం చేసే వాళ్ళందరూ మాధోకరి అని ఊళ్ళోకి వెళ్ళి భిక్షంగా అన్నం తెచ్చుకుంటారు. కొందరు ఇస్తారనమాట. అది తెచ్చి అంతా ఒక తోట పెట్టుకొని భోజనం చేయాలి. అది అక్కడ నియమం. అయితే అది నాకు నచ్చలేదు. ఎందుకంటే భిక్షావృత్తి మనదే అయినప్పటికీ అన్నం అడుక్కునేంత భిక్ష ఇష్టం లేదు. ధాన్యం వేరు, ఇంకో రకమైనది వేరు. అది నాకు ఇష్టం కాలేదు. అయితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ తప్పనిసరి మాధోకరి తెచ్చుకొనే తినాలి, ఇంకా ఏమి ఇలా చేయడానికి ఇక్కడ తపస్సు చేయడానికి వీల్లేదు అన్నారు. అంటే నేను అన్నాను, మనం తపస్సు చేయడానికి వచ్చాము ఇక్కడికి. తపస్సు అంటే ఇంద్రియాలను కష్టపెట్టడం, ఆయాసపడడం. మనం నిగ్రహాన్ని పాటించి కార్యక్రమాన్ని మనం చేసి దైవానుగ్రహాన్ని పొందడానికి వచ్చాము. కానీ మీరు చెప్పే నియమము నాకు ఇష్టం కానప్పుడు నేను దాన్ని ఎలా సాధించగలుగుతాను? నేను సాధించలేను. కనుక నేను మాధోకరి తెచ్చుకోను, నేను ఇక్కడే అమ్మవారికి అనుష్ఠానం చేస్తాను, మీరు అవకాశం ఇస్తారా లేదా అని అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారు, ఏమో బాబు మీ ఇష్టం, అది మేమైతే చెప్పే పద్ధతి క్షేత్రం యొక్క పద్ధతి చెప్తున్నామన్నారు. సర్లే నేను భోజనం కూడా తెచ్చుకోలేదు, ఏం లేకుండానే మొత్తం 46 రోజులు ఉన్నానండి అక్కడ. 46 రోజులు నేను నిరాహారంగానే ఉన్నాను అక్కడ. నేను అనుష్ఠానం చేస్తున్నాను, ఏదో తపస్సు ధర్మం మనకు దోచింది చేస్తున్నాం, మా గురువుగారు ఏం చెప్పారో అదే చేస్తున్నాం. 46వ నాడు మనకు అమ్మవారు స్వప్నంలో కనిపించేది. కనిపించి అప్పుడు ఏముందంటే, ఒరే బాబు నువ్వు నాకు ఒక దేవాలయం కట్టించాలి అని కోరింది. కోరితే నేను అన్నాను, నేను వచ్చింది ఏదో విద్యా బుద్ధుల కొరకు, ఇంత తపశ్శక్తి చేసి జ్ఞానం కొరకు వచ్చాం, కానీ ఈ దేవాలయాలు కట్టించడం మనతో ఎక్కడ అవుతుంది తల్లి, అది మనం చేయలేము అని చెప్పాను. నీవు చేస్తాననుకుంటే చేయలేవు, నేను చేయిస్తాననుకుంటే చేస్తావని. నేను చేయించదలుచుకుంటే తప్పనిసరి అవుతుంది, నీవు చేస్తా అనుకున్నప్పుడు ఏ పని జరగదు. అందుకని నేను అని అనుకోకు, నువ్వు నా ఆదేశంతో నీకు పని జరుగుతున్నది, ఈ పని ఒక నిమిత్త మాత్రుడిగా నువ్వు చేయాలి అని చెప్పింది. చెప్తే అప్పుడు 16 ఏళ్ళ వయస్సు, అది ఆలోచించే వయస్సు కూడా కాదు. అప్పుడు ఏం చేశానంటే, సర్లే మనకెందుకు, అది అయ్యే కాలం వచ్చినాడు చూద్దాం అనుకొని అక్కడి నుంచి వచ్చేసి నేను ఉద్యోగంలో చేరినాను. ఉద్యోగంలో చేరిన క్షణం నుంచి ఉద్యోగ బాధ్యతలే ఉంటాయి. ఇంకప్పుడు ఈ దైవ ఆదేశాన్ని పాటించే అవకాశాలు ఉండవు. ఆ రకంగా జీవితంలో ప్రవేశించాం. ఆ తర్వాత మా యొక్క కుటుంబ సమస్యలు కొన్ని ఉన్నాయి, వాటి ద్వారా అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందులన్నిటితో చేసుకున్నప్పుడు నాకేమనిపించింది, నేను జీవితంలో పడే ఇబ్బందులన్నిటికంటే ఆలయం కట్టడం సుఖమేమో అని అనుకున్నాను. దానిలో వేరే ఇబ్బందులు ఏముండవని నాకున్న అనుభవాన్ని బట్టి అప్పుడు ఏమి ఇబ్బందులు ఉండవని అనుకున్నాను నేను. ఎందుకంటే దేవాలయం అంటే ప్రతివారు సహకరిస్తారు, అందులో కార్యం నెరవేరుతుంది అని అనుకున్నాను. తర్వాత అప్పటికి ఇలా ఆలోచిస్తూనే 32 ఏళ్ళు గడిచింది. నా 32 ఏళ్ళ వయసులో మళ్ళీ గుర్తు చేసింది అమ్మవారు, సరే ఇప్పుడు నీకు సమయం వచ్చింది, ఇప్పుడు నువ్వు నిర్మించాలి తప్పనిసరి. ఎక్కడ నిర్మించాలి అని ఒక ప్రశ్న వేసాను. వేస్తే తర్వాత చెప్తాలే అని. తర్వాత చెప్తాలంటే అమ్మ అనుకున్నాను. అట్లా మళ్ళీ ఒక 4 ఏళ్ళు ఊరికైనా ఉండడం జరిగింది. ఆ తర్వాత మా గురువు గారు ఐలావజ్జల వెంకటరమణయ్య గారని, ఆయన నెల్లూరు వాస్తవ్యుడు, మహాయోగి ఆయన. ఆయన ఒకసారి కలిశాడు ప్రసంగవశాత్తు. ఏమరా బాబు, నీకు అమ్మవారు ఆలయం కట్టమని ఆదేశించింది కదా, ఇంకెప్పుడు చేస్తావని అడిగాడు. నేను ఆశ్చర్యపడ్డాను, ఎందుకంటే నాకు వచ్చిన స్వప్నం నేను చెప్తే తప్ప ఎవరికి తెలియదు, నేను ఎవరికి చెప్పలేదు. కానీ వారు నన్ను ప్రశ్నించేసరికి నేను కొంచెం ఆశ్చర్యపడ్డాను. అంటే నాకు అమ్మవారు చెప్పింది సత్యమే, కానీ స్థలం ఎక్కడో చెప్తానంది. అంటే ఇప్పటిదాకా నువ్వు ఎక్కడా నిర్ణయించుకోలేదా అని అడిగాడు. నేను చేసేది ఉంటే నిర్ణయించుకోవాలి, నాకు ఎలాగో శక్తి లేదు. అలాంటప్పుడు అమ్మ తానే చేయించుకుంటా అన్నది, కనుక ఎక్కడ చేయించుకుంటుందో ఆమెకే తెలుసు, అంతేగా నాకు అవసరం లేదన్నాను. అంటే ఇట్లా జీవితం అంతా గడిచిపోతే ఏం చేస్తావని అడిగాడు. అంటే నా జీవితంలో అది కావలసి ఉంటే జీవితం ఎట్లా గడిచిపోతుంది? అది గడిచిపోనే పోదు. నా వల్ల ఏ యోగం ఉంటే తప్పనిసరి వస్తుంది, అది లేనప్పుడు నేను ఎందుకు చింతించాలి అన్నాను. అప్పుడేమన్నాడు, సర్లే నీకు అమ్మవారు రేపు చెప్తుందిలే అన్నాడు ఆయన. మర్నాడు మళ్ళీ స్వప్నంలో వచ్చి ఈ కొండలు ఇవన్నీ చూపించింది అనమాట. ఈ స్థలం
ఇది మా ఇంటికి 40 కిలోమీటర్ల దూరం. మ్మ్. ఈ స్థలాన్ని నేను ఏం చేయగలనా లేదా అనే సందేహమే కలిగిన తర్వాత అప్పుడు ఈ స్థలాన్ని అన్వేషణ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు ఏం చెప్పి నీటి గుహలు ఉన్నాయి ఇక్కడ, ఇక నీటి గుహలు ఉంటాయి, ఆ గుహలను చోట కట్టమని కోరింది. ఈ నీటి గుహల ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఒకదాని సంబంధం లేకుండా నీరు ఉంటుంది. గుహల్లో దగ్గరే ఉంటాయి, దేని రుచి దానిదే, మ్మ్. అట్లా ఉంటాయి, ఇక పక్కకే ఉన్నాయి. అయితే వీటిపై ప్రత్యేకత ఏమిటని ఇక్కడ గ్రామస్తులను అడిగితే ఇక్కడ పూర్వం ఋషులు ఉండేవారు, చాలామంది తపస్సు చేసుకున్నట్టు మేము అన్నీ వాళ్ళు భజన చేసేలు అవన్నీ విన్నాము, కానీ ప్రత్యక్షంగా చూడలేదు మేము. సరే ఇది ఒక మంచి పుణ్యస్థలం అని వారు చెప్పారు. సర్లే కడదాంలే అని అనుకొని కింద భాగం అంతా విశాలంగా ఉన్నది. ఆ కింద భాగం దాన్ని ఆర్డీఓ గారిని కలిసి, అయ్యా నేను దేవాలయం కట్టదలుచుకున్నాను, మీరేమైనా మాకు స్థలం ఇవ్వగలరా, అది ప్రభుత్వ స్థలం అంటున్నారు, మరి మీరు ఇవ్వగలరా అంటే ప్రభుత్వ స్థలం అయితే నా అధీనంలోనే ఉంటుంది, నేను మీకు ఇస్తాలే అన్నాడు ఆయన. సరే ఆయన ఇక్కడి దాకా వచ్చి చూశాడనమాట. చూసి స్థలం బాగుంది, కట్టేసుకో, బాగానే ఉంటుంది అన్నాడు. ఆయన మాకు చెప్పాడనమాట. చెప్పిన తర్వాత ఇక ఒక ముహూర్తం చూసుకున్నాం. ఆ ముహూర్తం నాడు 1980 అనుకోండి, 80 మే 2వ తేదీ, 1వ తేదీ నాడు ఇక్కడికి వచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత రాత్రి మళ్ళీ స్వప్నమై నువ్వు ఎక్కడ కడదాం అనుకుంటున్నావు అని అడిగింది. నువ్వు ఎక్కడో చెప్పలేదు కదా అని అన్నాను. అంటే ఇప్పుడు చెప్తున్నాను, పైన కట్టాలి అని. నేను కింద సమతలంగా ఉన్నది, అక్కడ కట్టడం సుఖం అనుకున్నాను. పైన కట్టాను. సరే ఇదో కొండ, ఈ కొండపైన చదువు చేయకుండా మనం ఏం చేయలేము. కనుక చదువు చేస్తే ఒక 50 మందికి సరిపోయేంత చేస్తే సరిపోదు, కనీసం ఒక 1000 మంది అయినా ఇక్కడ నిలబడగలగాలి. దాని కొరకు చాలా శ్రమ పడాలి. అప్పుడు మళ్ళీ అడిగానమ్మా, ఇక్కడే నా తప్పనిసరి అను, ఇక్కడే తప్పనిసరి, ఇక్కడే కట్టాలి అని చెప్పింది అనమాట. సరే అని అక్కడి నుంచి ఆరంభించాం. 80 మే 2వ తేదీ నాడు ఇక్కడ శంకుస్థాపన చేసాం. శంకుస్థాపన చేసినాడు సుమారు ఒక 200 మంది వచ్చారు ఇక్కడికి. 200 మందికి కూడా ఇంత భోజనాల సదుపాయాలు నేనే చేయాలి, ఇక్కడ ఏముండదు అక్కడ. ఆ శంకుస్థాపన చేసే సమయంలో ఒక దీపారాధన చేశాం. అంటే నాకు దైవ విశ్వాసం ఎట్లా కలిగింది అని చెప్పడానికి మీకు చెప్తున్నా. నాకు ప్రేరణ కంటే విశ్వాసం కలగాలి. ప్రేరణ దానిపైన ఒకరిపైన ఒకరికి కలుగుతుంది, కానీ విశ్వాసం లేనిది ఎవరు చేస్తారు? అందుకని నాకు విశ్వాసం కలగాలి. అయితే నేను అప్పుడు ఏం చెప్పాను, అమ్మ ఈ స్థలంలోనే నువ్వు కట్టమని కోరినావు అని నాకు విశ్వాసం కలిగించాలి అన్నాను. అంటే సరే అన్నాను. దీపారాధన చేస్తున్నాం, దీపం ఆరిపోయింది, గాలి బాగా ఉన్నది, పైన కొండ మీద ఏముంటుందండి గాలి తప్ప. మళ్ళీ 2వసారి దీపారాధన చేశాను, 2వసారి ఆరిపోయింది. అయితే 3వసారి అంటించేటప్పుడు అందరూ ఆశ్చర్యపడుతున్నారు. 2 సార్లు దీపం ఆరిపోయింది కదా, ఏదో అపశకనంలాగా ఉన్నది, మనం ఇక్కడ దేవాలయం కట్టవచ్చునా లేదా అని వాళ్ళు సందేహిస్తున్నారు. సరే మీకున్న సందేహం నాకు లేకపోలేదు, కాకపోతే 3వసారి కనుక ఆరిపోతే మనం మానేద్దామని. ఇక దైవ బలం లేదు అక్కడ, దైవ బలం లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం, లేదనుకున్నాం. సరే దీపం అంటించాం. విపరీతమైన గాలి వచ్చిందండి, మొత్తం చెట్ల కొమ్మలు విరిగిపోయినాయి, అయినా కూడా దీపం పోలే. నేను ఒక్కడిని సాక్షి కాదు, అక్కడ 200 మంది చూస్తున్నారు, చాలాసేపు ఆశ్చర్యపడుతున్నారు, దీపం పోవడం లేదేమని. ఇంతలో మా గురువుగారు కూడా వచ్చారు ఇక్కడికి. మా గురువుగారిని శంకుస్థాపన చేసిన తర్వాత మా గురువుగారిని పిలిచాను, అయ్యా భిక్షకు రండి, మీరు భిక్ష తీసుకుంటే బాగుంటుందని. అంటే నువ్వు దీపం ఆరిపోతే దేవాలయం కట్టనన్నావు కదా, అందుకు దీపానికి నేను కావలిగా ఉన్నాను. దీపానికి కాపాలంటే ఆయనకు 3 గజాల దూరంలో ఉన్నాడు దీపం, అక్కడ ఆయన ఇక్కడ. నేను స్వామి మీరు అంత దూరాన్ని మీరు ఉన్నారు, దీపాన్ని ఎట్లా ఆపుతున్నారు? ఏదైనా ఒక ఆచ్ఛాదన పెట్టాలి, ఏదైనా ఒక అడ్డు పెడితే కానీ దీపం ఆగదు. మరి అది ఏమి లేకుండా మీరు అక్కడి నుంచి ఆపుతున్నారంటే, నీవేమన్నావంటే ఈ దీపం ఆరిపోతే దేవాలయం కట్టనన్నావు. నేను నిశ్చయం చాలా దృఢమైందా కాదా? దృఢమైంది అన్నప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉన్నది, అందుకే దాన్ని కాపాడుతున్నాను అన్నాడు. సరే అని ఆయన మంచి స్వామి మీద అనుగ్రహం, భిక్షకైతే రండి అని ఆయన భిక్షకు వచ్చాడు. భిక్ష అయిపోయి అందరు 200 మంది భోజనాలు చేసి పైకి వెళ్ళేసరికి 7 గంటల టైం పట్టింది. 7 గంటల దాకా దీపం అలాగే వెలుగుతున్నాయి. అందులో తైలం పోసిన వాళ్ళు లేడు, మన దగ్గర తైలము లేదు కూడా, పోయడానికి కూడా తైలం లేదు, దీపం ఆరిపోనే లేదు, అట్లాగే వెలుగుతున్నాయి. అప్పుడు అమ్మవారి మీద విశ్వాసం కలిగింది నాకు. సరే ఇక్కడ దేవాలయానికి సంపూర్ణమైన సహకారం నాకు అమ్మవారు ఇస్తుంది అనే ఒక నమ్మకంతో ఈ దేవాలయాన్ని తప్పనిసరి నిర్వహిస్తాను తల్లి అని నమస్కారం చేయగానే దీపం ఆరిపోయింది.